గులాబీ పార్టీ డబుల్ ట్రబుల్తో ఇబ్బంది పడుతుందా? కాళేశ్వరం విచారణతో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? సుదీర్ఘ చర్చలతో గులాబీ బాస్ ఏం చెయ్యాలనుకుంటున్నారు? కవిత ఇష్యూతో కేసీఆర్ ఫ్యూచర్ పై ఎఫెక్ట్ పడబోతుందా? ఆయన పొలిటికల్ జర్నీలో డబుల్ ట్రబుల్ తప్పదా? ఈ రెండు అంశాలతో కేడర్ ఏమంటుంది? అసలు రానున్న ఎన్నికల్లో ఎలా వెళ్ళబోతుంది? తండ్రికి ఇరకాటంలో పెట్టిన కవిత లేఖ. స్పందించేందుకు కేటీఆర్, హరీష్ నిరాకరణ. మరోవైపు కాళేశ్వరం విచారణ సమస్య. విచారణకు హాజరు కావాలని పిలుపు. తలపట్టుకుంటున్న బీఆర్ఎస్ నాయకత్వం. కారును కలవరపెడుతున్న డబుల్ ట్రబుల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కాళేశ్వరం, కవిత, బీఆర్ఎస్ చుట్టే తిరుగుతున్నాయా అంటే అవునని అనిపిస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్ విచారణకు పిలిచింది. దీనికి హాజరవ్వాలా వద్దా అని తర్జన భర్జనలో పార్టీ అధినాయకత్వం తలమునకలై ఉంది. ఈ సమయంలో కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ కలకలం రేపింది. వెలసి అటు కాళేశ్వరం, ఇటు కవిత ఇష్యూతో బీఆర్ఎస్ డబుల్ ట్రబుల్ ఎదుర్కొంటుందన్న చర్చ సాగుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు టి హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. కమిషన్ విచారణకు హాజరు కావాలా వద్దా అన్న మీమాంసలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తుంది. ఈ అంశంపైనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన హరీష్ రావు సమాలోచనలు చేశారని సమాచారం. ఈ నోటీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ ను కాంగ్రెస్ వాళ్లే బాంబులు పెట్టి కూల్చివేశారన్న ఆరోపణలు రాజకీయాల్లో వేడిని పుట్టించాయి. ఇక కేటీఆర్ ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న సర్కార్ ఈ విషయంలో సిబిఐ విచారణ కోరే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం గమనార్హం. 1,00,000 కోట్ల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ 4 ఏళ్లు కూడా సరిగ్గా లేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనిపై కమిషన్ విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తే అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సిబిఐ విచారిస్తే ఎవరేమిటో తేలిపోతుంది కదా అని అంటున్నారు. కాంగ్రెస్ నిజంగా సిబిఐ విచారణకు ఆదేశిస్తే పరిస్థితి ఏమిటన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. ఈ విషయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలోనే కవిత రాసిన లేఖ పార్టీ నాయకత్వాన్ని సూటిగా గట్టిగానే తాకింది. ఇక రజతోత్సవ సభ, పార్టీలో ఇతర విషయాలపై తన తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపింది. ఈ లేఖపై కేటీఆర్, హరీష్ రావు స్పందించడానికి నిరాకరించడం గమనార్హం. బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతుందనే సంకేతాలను రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం ఇచ్చిందనే సంకేతాలు పార్టీ కేడర్ కు వెళ్లాయని ఆ లేఖలో ఉండడం మరీ ఇబ్బందికర పరిస్థితికి నెట్టేసింది. ఢిల్లీ మద్యం కేసులో తనను ఇరికించి జైల్లో పెట్టిన బీజేపీని తన తండ్రి పల్లెత్తు మాట అనకపోవడాన్ని ఆమె సహజంగానే జీర్ణించుకోలేరని పరిశీలకులు అంటున్నారు. తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారన్న అసంతృప్తి ఆమెలో ఉన్నదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత లేఖ బీఆర్ఎస్ కు పెద్ద సమస్యనే తెచ్చిపెట్టిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అమెరికా నుంచి రావడానికి ఒక్కరోజు ముందు ఈ లేఖ బయటికి రావడం వెనుక ట్విస్ట్ ఏంటనే చర్చ జోరుగా సాగుతుంది. జైలు నుంచి వచ్చిన తర్వాత తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతున్న విషయం గమనించిన కవిత ఈ మధ్య చాలా యాక్టివ్ అయిపోయారు. అనేక కీలక అంశాలను లేవదీస్తున్నారు. అదే సమయంలో అవసరమైతే కొత్త పార్టీ పెడతారని తన సన్నిహితుల వద్ద కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. తనకు దగ్గరగా ఉన్న ఒకరిద్దరు మీడియా మిత్రుల వద్ద కూడా త్వరలో సంచలన ప్రకటన చేస్తానని చెప్పినట్టు మీడియా వర్గాలలో చర్చ జరుగుతుంది.